ఆ యేసు ప్రభువును పొందుకొని ఆయన ద్వారా మీరు నిజమైన స్వస్థత, నిజమైన రక్షణ, నిజమైన ఆనందాన్ని పొందుకోవడానికి ప్రభు ఇక్కడ నన్ను పంపించాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. మరణములు ఉండకుండా ఆయన దాన్ని ఏం చేశాడు? మృంగి వేశాడు. ఇంకొక మాట రాయబడింది ఏమిటి? జనుల మీద ఏముందట? ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయని. ఎంతమంది ఈరోజు ఏడుస్తున్నారు చనిపోయినటువంటి తండ్రి కొరకు, తల్లి కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు. అయితే వారందరినీ భద్రంగా యేసే దాచిపెట్టారు. బిడ్డలారా, యేసు ప్రభు దృష్టిలో ఎవరు చనిపోలేదు. లూకా సువార్త 20వ అధ్యాయం 37 ప్రకారంగా ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. మీ తాతలు గాని, మీ అమ్మమ్మలు గాని, నాన్నమ్మలు గాని, మీ బంధువులందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. బిడ్డలారా, కనుక ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే మళ్ళీ వారిని కలుసుకుంటావు, వారిని మహిమ దేవుతో చూడబోతున్నావు. ఈవేళ నీ హృదయంలో కలగవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. నీలో అన్బిలీఫ్ అనగా అవిశ్వాసం పోగొట్టబడి